భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తీరం వెంబటి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా అనగా ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా మరి ఒక ఉపరితల ద్రోణి ఉన్నది. వీటి ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు జల్లులు ఉండే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు పలు ప్రాంతాలలో, 4వ రోజు కొన్ని ప్రాంతాలలో, చివరి 3 రోజులు మరలా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. వీటితో పాటుగా రాబోయే 5 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా సుస్థిరమైన బలమైన నైరుతి ఋతుపవన గాలులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఈరోజు రేపు ఉన్నది. తదుపరి 3 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. భారీ వర్షాలకు చెప్పాలంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. మరియు ఏలూరు, పశ్చిమ గోదావరి మరియు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో మిగిలిన కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం రాబోయే 24